మమతా కులకర్ణి ఈ జనరేషన్ యువతకి ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కాని 1990వ దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. గ్లామర్ పాత్రలతో బాలీవుడ్లో వరుస హిట్లు కొట్టి చాలామంది కలలరాణిగా మారిపోయింది. మమతా కులకర్ణి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగొందుతున్న సమయంలోనే దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ లాంటి బడా మాఫియా డాన్లతో ఎఫైర్లు నడిపినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలో సడన్ గా మాయమైపోయింది. తర్వాత 2000 కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ప్రకంపనలు రేపింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో హఠాత్తుగా ప్రత్యక్షమై సన్యాసినిగా మారిపోతున్నట్టు ప్రకటించి మరో సంచలనం రేపింది. అయితే మమతా కులకర్ణి కుట్రపూరితంగానే ఇదంతా చేస్తోందని, ఇలాంటి వారికి మహామండలేశ్వర్ హోదా ఇచ్చి సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారని హిందూ సంఘాలు నిలదీస్తున్నాయి. దీంతో ఈ విషయమే రగడ మొదలైంది. ఇంతకీ మమతా కులకర్ణి ఎవరు? తెలుగులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కంట్లో ఎలా పడింది? ముంబై అండర్ వరల్డ్ నుంచి కెన్యా డ్రగ్స్ మాఫియా వరకు చీకటి సామ్రాజ్యాలతో ఆమెకు ఎలాంటి లింకులు ఉన్నాయి? సడన్ గా సన్యాసినిగా మారిపోవటానికి కారణమేంటి? ఒక సాధారణ మధ్యతరగతి మహిళ ఇంతటి సంచలనాలకు ఎలా కేంద్రబిందువైందనే సంచలన నిజాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. మహారాష్ట్రలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో మమతా కులకర్ణి జన్మించింది. 1991లో నన్ బార్గల్ అనే తమిళ సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించింది. 1992లో తిరంగా అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా వరుస హిట్లు కొడుతున్న సమయంలో 1992లో వచ్చిన దొంగ పోలీస్ సినిమాలో మమతా కులకర్ణి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అదే ఏడాది హీరో ప్రశాంత్కు జంటగా ప్రేమ శిఖరం సినిమాలోనూ మమతా హీరోయిన్ గా నటించింది. 1993లో బాలీవుడ్లో ఆషిక్ ఆవారాలో కొత్త హీరో సైఫ్ అలీఖాన్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న దివ్యభారతి 1993లో హఠాత్తుగా చనిపోవటంతో ఆమె స్థానాన్ని మమతా కులకర్ణి భర్తీ చేసేసింది. అక్కడి నుండి బాలీవుడ్లో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. 1990వ దశకంలో బాలీవుడ్ని మమతా కులకర్ణి ఓ ఊపు ఊపేసింది. సబ్సే బడా కిలాడి, బాజీ, కరణ్ అర్జున్, క్రాంతివీర్ లాంటి సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవ్గన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ లాంటి టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించింది. మమతా కులకర్ణి బాలీవుడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొన్ని మ్యాగజైన్లకు ఇచ్చిన గ్లామరస్ ఫోటోషూట్లు తీవ్ర సంచలనం రేపాయి. టాప్లెస్ ఫోటోషూట్లతో కుర్రకారు మతి పోగొట్టింది. అదే సమయంలో ముంబై మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ మమతపై పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అప్పట్లో ముంబై అండర్ వరల్డ్ ను శాసిస్తున్న దావూద్ ఇబ్రహీంతో కొన్నాళ్లు, చోటారాజన్తో ఇంకొన్నాళ్లు ఇలా బడా డాన్లతో ఎఫైర్లు ఉన్నాయనే వార్తలు ప్రకంపనలు రేపాయి. ఈ సమయంలోనే 1998లో చైనా గేట్ సినిమా సమయంలో దిగ్గజ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషితో మమతా కులకర్ణి గొడవ పడటం తీవ్ర దుమారం రేపింది. అక్కడి నుంచి మమతా కులకర్ణి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మమతా కులకర్ణికి దక్కాల్సిన పలు సినిమాలు ఊర్మిళ చేతుల్లోకి వెళ్లిపోయాయి. బాలీవుడ్లో మమతా కులకర్ణి నటించిన చివరి సినిమా 2002లో వచ్చిన కభీ తుమ్ కభీ హమ్. తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సడన్ గా మమతా కులకర్ణి మాయమైపోయింది. ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. కానీ వారి మధ్య విభేదాలు రావటంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్ విక్కీ గోస్వామిని మమతా కులకర్ణి వివాహం చేసుకుంది. వీరిద్దరూ కెన్యా దేశంలో కాపురం పెట్టారు. అయితే విక్కీ గోస్వామికి అంతకుముందే 1997లో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో యుఏఈలో 25 సంవత్సరాలు శిక్ష పడింది. ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారి సత్ప్రవర్తన కారణంగా 2012లో విడుదలయ్యాడు. ఈ క్రమంలోనే 2002లో సడన్ గా మాయమైన మమతా కులకర్ణి పేరు మళ్లీ 2016లో ప్రకంపనలు రేపింది. 2000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో మమతా కులకర్ణి పేరు బయటకు వచ్చింది. 2016 ఏప్రిల్ 12న పోలీసులు 2 వాహనాల నుంచి 2000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మయూర్, సాగర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నకిలీ గుర్తింపు కార్డులు దొరికాయి. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మమతా కులకర్ణితో సహా 7గురిని మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించారు. 2016 జనవరిలో కెన్యాలో జరిగిన డ్రగ్స్ డీలర్ల సమావేశానికి మమతా కులకర్ణి హాజరైందని,
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త విక్కీ గోస్వామితో కలిసి ఆ చర్చల్లో పాల్గొన్నారని పోలీసులు ఆరోపించారు. దీంతో ఈ కేసులో విక్కీ గోస్వామితో పాటు మమతా కులకర్ణిని కెన్యా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇండియాలో కూడా ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసులో 2017లో కెన్యా జైలు నుంచి బెయిలు మీద బయటకు వచ్చిన మమతా కులకర్ణి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద 2016లో థానే పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని 2018లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 2024 ఆగస్టులో మమతా కులకర్ణికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన తర్వాత మమతా కులకర్ణి 2024 చివర్లో భారతదేశానికి తిరిగి వచ్చింది. అయితే తన భర్త విక్కీ గోస్వామి గురించి మీడియా ప్రశ్నించగా విక్కీతో తనకు సంబంధం లేదని, తన నేర కార్యకలాపాల గురించి తెలుసుకున్న తర్వాత అతని నుంచి దూరంగా ఉన్నానని పేర్కొంది. ఇంతలోనే 2025 జనవరి 24న సడన్ గా మహాకుంభమేళాలో ప్రత్యక్షమైన మమతా కులకర్ణి తన పిండ ప్రదానం తానే నిర్వహించుకొని సన్యాసినిగా మారిపోయింది. కిన్నెర అఖాడాలో చేరి తన పేరును శ్రీ యమం మమతా నందగిరిగా మార్చుకుంది. జనవరి 24న ఉదయం రుద్రాక్ష మాలలు, కాషాయ వస్త్రాలు ధరించి కుంభమేళాకు వచ్చిన మమత కిన్నెర అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మమతతో లక్ష్మీనారాయణ్ గంగానదిలో పూజలు చేపించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ్ మీడియాతో మాట్లాడుతూ కిన్నెర అఖాడాతో మమత ఏడాదున్నరగా సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఆమెను మహామండలేశ్వరిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. మమత సినిమాల్లో నటించటంపై నిషేధం ఉంటుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ కిన్నెర అఖాడాలో చేరినవారు చేసే పనిపై ఎటువంటి నిషేధాలు ఉండవని, ఆమె కావాలనుకుంటే ఆధ్యాత్మిక పాత్రల్లో నటించవచ్చన్నారు. ఇంతకీ కిన్నెర అఖాడాలోనే మమతా కులకర్ణి ఎందుకు చేరారంటే 2015లో లక్ష్మీనారాయణ్ త్రిపాఠి కిన్నెర అఖాడాను ప్రారంభించారు. లింగమార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్లకు సమాజంలో గౌరవం తీసుకొచ్చే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు. ట్రాన్స్జెండర్లను, మహిళలను ఈ అఖాడాలో చేర్చుకుంటున్నారు. కిన్నెర అఖాడాలో ఉండేవారు శివపార్వతుల అర్ధనారీశ్వరకు చిహ్నంగా ఉంటారు. నేను కిన్నెర అఖాడానే ఎందుకు ఎంచుకున్నానంటే ఇది స్వేచ్ఛను సూచిస్తోంది. ఇందులో ఎలాంటి పరిమితులు ఉండవు. మనిషి జీవితంలో చాలా అవసరాలు ఉంటాయి. అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఒకటి. ఎవరి అవసరాలను వారు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికత అనేది కేవలం అదృష్టంతోనే సాధ్యమవుతుంది. బుద్ధుడు కూడా జీవితంలో అన్నీ చూసేసిన తర్వాతే మార్పు కావాలని అనుకున్నాడు. నా సన్యాసం అనేది మహాదేవుడు, మహాకాళీ నుండి వచ్చిన ఆర్డర్, నా గురువు ఇచ్చిన ఆర్డర్. వాళ్లే నాకోసం ఈ రోజును ఎంచుకున్నారు. ఇందులో నా ప్రమేయమేమీ లేదు అని మమతా కులకర్ణి చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితమే ఆచార్య మహామండలేశ్వర్ అయిన డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని కలిసి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు మమత. అయితే సన్యాసం స్వీకరించిన వెంటనే మమతా కులకర్ణిని కిన్నెర అఖాడాకు మహామండలేశ్వరగా ప్రకటించటం వివాదాస్పదమైంది. మమతా కులకర్ణిని మహామండలేశ్వరగా నియమించటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిన్నెర అఖాడాలో మమతను చేరుకోవటంపై ట్రాన్స్జెండర్ జగద్గురు కిన్నెర మహామండలేశ్వర్ హేమంగి సఖి పలు ప్రశ్నలు లేవనెత్తారు. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. మమతా గతమేంటో అందరికీ తెలుసని, డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చారని గుర్తు చేశారు. చాలా కాలం తర్వాత ఆమె భారత్కు రావటం, మహాకుంభమేళాలో పాల్గొనటం, సన్యాసిగా మారటం అంతా ఓ కుట్రలా ఉందని, ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని హిమాంగి డిమాండ్ చేశారు. మమతా కులకర్ణికి వెంటనే మహామండలేశ్వర్ హోదా ఎలా ఇచ్చారని, సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎలాంటి అర్హతలు లేని మమతా కులకర్ణికి ఎందుకు మహామండలేశ్వర్ హోదా ఇచ్చారని, ఇది అనైతిక చర్య అంటూ మేమాంగి సఖి మండిపడ్డారు. అత్యంత వివాదాస్పద హీరోయిన్ గా పేరు పొందిన మమతా కులకర్ణి ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం కూడా వివాదాలతోనే మొదలైంది. మమతా కులకర్ణి నిజంగానే మారిపోయి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంటే మంచిదే. కాని ఆధ్యాత్మికత ముసుగులో తన భర్త మీద, తన మీద ఉన్న డ్రగ్స్ కేసు నుంచి పూర్తిగా బయటపడేందుకే మమతా కులకర్ణి సన్యాసం నాటకం వేస్తుందన్న ఆరోపణలపై మీరేమంటారు? ముంబై మాఫియా డాన్లతో సంబంధాల నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం వరకు మమతా కులకర్ణి జర్నీపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి.